మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దెకు కూర్చున్నాడు కనుక మీరు నేను ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఊపిరిని, జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం మనకిచ్చిన దేవునికి, మన ప్రభు మన రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు నిజంగా ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని దేవుని కృప, దేవుని తృప్తి మనం పొందేవారుగా ఉండినట్లు కృప చూడగలిగితే ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట జీవమునకు సాధనం అంట దేవుని పిల్లారా. అట్టివాడు తృప్తుడై భూమి మీద అపాయం లేకుండా బ్రతుకును అంటే తృప్తి. అంటే చాలామందికి చూడండి, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, ఎంత పోగు చేసుకున్నా తృప్తి ఉండదు, బిడ్డలు ఎంత సాధించినా ఇంకా తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు దేవుని పిల్లలు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు సాధనం. తన జీవము, జీవనము అంటే తన సంపాదనైనా తన జీవితమైనా కూడా ఒక సాధనము చేసుకుంటాడంట. అట్టివాడికి ఏమైందంటే తృప్తుడై, ఏమండి, అది కలిగిన వాడంటే తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడంట. బిడ్డల విషయంలో, ఏ విషయంలో కూడా అపాయం లేకుండా చక్కగా బ్రతుకుతాడని చెప్తున్నాడు. అట్టి బ్రతుకు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలుగుండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి నైనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. యెహోవా అయిన నీ యందు భయభక్తులు కలిగి జీవనము సాధనము కలిగిన వాడై తండ్రి నైనా, అట్టివాడు తృప్తుడైన తండ్రి అపాయం లేకుండా భూమి మీద బ్రతుకున్నట్లు కృప చూపమని అడుగుతున్నాయినా. భూమి మీద బిడ్డలందరూ నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. తృప్తి లేక ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా కూడా తృప్తి లేక ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వాళ్ళందరూ తృప్తి కలిగి బ్రతుకున్నట్లు కృప చూపమని అడుగుతున్నాయినా. వ్యాపారాలు సరిలేక చేతి పని చేస్తున్న పనులునైనా ధన సహాయం చాలక ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ నైనా ఆ ఉద్యోగాల వలన తృప్తి లేకుండా ఎంతమంది బ్రతుకుతున్నారు. కృప చూపి తండ్రి వాటి వలన బిడ్డలకు అభివృద్ధిని, నెమ్మదిని కలుగు చేయమని, చదువుకుంటున్న బిడ్డలకు నీ కృపను తోడుగా ఉంచుంది తండ్రి నైనా. అయ్యా, చిన్నపిల్లల మీద ఎలాంటి అఘాయిత్యము లేకుండా, యవన బిడ్డలు యవన కాలపు కోరికలు కాక తండ్రి నీ యందు భయభక్తులు కలిగి చక్కగా చదువుకోవడానికి వాళ్ళ రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.